హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో హెల్దీగా ఇలా గ్రీన్ దోశ చేయండి, ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి, తక్కువ టైంలో చేసేసుకోవచ్చు, హెల్దీగా కూడా ఉంటుంది. మరి ఇన్స్టెంట్ అండ్ హెల్దీ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచు వరకు అల్లం, ఒక 4 వెల్లుల్లిపాయలు, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలానే ఇక్కడ నేను ఒక కట్ట వరకు కొత్తిమీరను వేసుకుంటున్నానండి. మీరు కొత్తిమీర ప్లేస్లో పాలకూరను వేసుకోవచ్చు. నేనైతే రెగ్యులర్గా పాలకూర వేస్తాను. ఈరోజు అవైలబుల్గా లేదు కాబట్టి నేను కొత్తిమీరను వేసుకున్నాను ఆ ప్లేస్లో. అలానే దీంట్లోకి ఒక బంగాళదుంపను కూడా వేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ చేసుకున్నాను. ఇక్కడ బంగాళదుంపని నేను పచ్చి బంగాళదుంపనే వాడానండి, ఉడకబెట్టిన బంగాళదుంప అయితే కాదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న దాన్ని అంతటిని కూడా వేసేసుకున్నాను. వేసుకొని దీంట్లోకి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పసుపు, అలానే కొంచెం ధనియాల పొడి, అలానే కొంచెం జీలకర్ర పొడి, ఇంకా దీంట్లోకి కొంచెం చాట్ మసాలా కూడా వేసుకున్నానండి, బాగుంటుంది. అలానే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా మసాలాలు వేస్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి చట్నీతో కూడా పని ఉండదండి. ఈ విధంగా మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు వేసుకున్నాను. ఒక 4-5 దోశలు అయ్యేలాగైతే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ రెగ్యులర్గా దోశ బ్యాటర్ని ఎలా చేసుకుంటామో అంత పలుచగా కాకుండా కాస్త మందంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఒక గుప్పెడు వరకు కొత్తిమీరను వేసుకున్నాను. మళ్ళీని మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేను అక్కడక్కడ బాగుంటుందని ఇంకొంచెం కొత్తిమీరని అయితే వేసుకున్నాను. మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ని అయితే అప్లై చేసుకున్నాను. ఈ రెసిపీకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి, మీకు టైం కుదిరినట్టయితే వాటిని కూడా చూసేయండి. ఇప్పుడు ఈ దోశను అయితే మనం ఒక గరిటె పిండి తీసుకొని ఇలాగ ప్యాన్లో వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. కాస్త మందంగానే వేసుకోవాలండి, మరీ పలుచగా వేసుకోకూడదు. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత చూడండి పైన అంతా కూడా మనకి తడి అనేది పోయింది. అప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్ అంతగా కలర్ రాకపోయినా పర్వాలేదండి. నాకు ఇక్కడ లైటింగ్ వల్ల సరిగ్గా కనిపించట్లేదు, అందుకే మీకు దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాను. 2 సైడ్స్ కూడా ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవడమే అండి. పాలకూరతో చేస్తే ఇంకా హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి మీరు పాలకూర వేసి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి, పిల్లలకి హెల్దీ కూడాను. ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.